కార్బోహైడ్రేట్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆబ్వియస్లీ రైస్ ఫర్దర్గా డివైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ రైస్ మార్చమని చెప్పడం లేదు. మన వెయిట్ గెయిన్ అనేది మెయిన్గా మన క్యాలరీ ఇంటేక్, యాక్టివిటీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం 2.5 క్యాలరీస్ తింటే ఆబ్వియస్గా వెయిట్ గెయిన్ అవుతాం, వెదర్ ఫ్రమ్ కార్బ్స్, ఫ్యాట్స్ ఆర్ ప్రోటీన్స్. కానీ అన్ని కార్బోహైడ్రేట్స్ సేమ్ కాదు. మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, రిఫైన్ కార్బ్స్, హోల్ కార్బ్స్. ఫస్ట్ రిఫైన్ కార్బ్స్, వైట్ బ్రెడ్, వైట్ రైస్, పేస్ట్రీస్ అండ్ షుగరీ డ్రింక్స్, ఇవన్నీ రిఫైన్ కార్బ్స్ కింద వస్తాయి. వీటిని లెస్ హెల్తీ కింద కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ర్యాపిడ్గా స్పైక్ చేస్తుంది. వీటిలో క్యాలరీస్ ఏమి ఉండవు, ఎంటీ క్యాలరీస్. ఈ రిఫైన్ కార్బ్స్ వల్ల ఒబిసిటీ, హార్ట్ డిసీజ్ అండ్ టైప్ 2 డయాబెటీస్ కాజ్ అవుతుంది. సెకండ్, హోల్ కార్బ్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బీన్స్, లెంటిల్స్ అండ్ చిక్ పీస్ లాంటివి హోల్ కార్బ్స్ కింద వస్తాయి. వీటిని బెనిఫిషియల్ కార్బ్స్ కింద కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇవి తింటే మనకు ఫుల్ అండ్ ఫ్యూయల్గా అనిపిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్. సో వీటి బట్టి యూ కెన్ చూస్ విచ్ టైప్ ఆఫ్ రైస్ సూట్స్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మన పెద్దలు చెప్పినట్టు మన ఎంత ఫుడ్ తింటే దానికి 2 times వర్క్ చేయాలి. కానీ ఈ బిజీ లైఫ్ రేస్లో 2 times అవ్వకపోతే కనీసం ఎంత తిన్నామో అంత వర్క్ చేస్తే ఫిట్గా ఉంటాం. వర్క్ ఇన్ ద సెన్స్ exercise. That's it guys. If you found this video helpful, don't forget to like, share and subscribe if you haven't already. Stay healthy, stay awesome. This is Daniel signing off.